వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చింతపండు రవ్వ పులిహార ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఇలా చింతపండు ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. నేను వాడే రైస్ రవ్వ మాత్రం ఇది 1 కప్పు తీసుకున్నాను. దీనికి క్వాంటిటీ ఒకటికి 2 నీళ్ళు పోయాలన్నమాట. అది సరిపోతుంది క్వాంటిటీ. ఇలా మనం కుక్ చేసుకునే గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఇది హీట్ చేసుకోవాలి. ఇది హీట్ అయినాక దానికి సరిపడినంత 1కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని చెప్పా కదా, అవి కొలిచి నేను ఈ ఆయిల్ హీట్ అయినాక దించి దాంట్లో వాటర్ పోసుకొని మళ్ళీ మనం ఎసురు కాగబెట్టుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఎసురు మన ఉప్మాకి ఎలాగా మసులుతాయి వాటర్, అలా కుక్ అయిపోయినాక రవ్వ మనం కొలుచుకున్నది శుభ్రం చేసి ఇలా వేసుకోవాలన్నమాట. కరెక్ట్గా 1కి 2 సరిపోతాయి. లలిత బ్రాండ్ అయితే ఇలా పొడి పొడిగా రవ్వలాగా వచ్చేలాగా కుక్ చేసుకొని పక్కన పెట్టి దించుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు ఎలా ఉడకపెట్టుకోవాలో చూద్దాం. ఒక గిన్నెలో ఉప్పు, కొంచెం పసుపు, చింతపండు నానబెట్టుకున్నది ఇలా పిసికి వేసుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం చూపిస్తున్న విధంగా గుజ్జు అంతా తీసి దాంట్లో వేసుకొని, అలాగే దీంట్లోకి సరిపడినంత కొంచెం బెల్లం కూడా వేస్తాము. కొంతమంది బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. మేము మాత్రం కంపల్సరీ బెల్లం వేస్తాం. బెల్లం వేస్తేనే దాంట్లో కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట. దీంట్లో సరిపడినంత కొన్ని పచ్చిమిరకాయలు కూడా ఇలా వేస్తామన్నమాట. కొంతమంది తాలింపులో వేసుకుంటారు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మొత్తం గుజ్జు అంతా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కుక్ చేసుకోవాలి. మొత్తం మనం ఇప్పుడు చింతపండు పులిహారకి ఎలా గుజ్జు రెడీ అవుతుంది అలాగా కొంచెం దగ్గరికి వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం రవ్వ ఉడకబెట్టుకుంది ఆరిపోయింది కదా, ఈ చింతపండు ఉడికిన పులుసు కూడా దాంట్లో వేసి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కూడా సరిచూసుకోండి. ఆల్రెడీ మనం పులుసులో కొంచెం వేసుకున్నాము, దీంట్లో ఇంకొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు దినుసులు, ఆయిల్, ఎండుమిర్చి, ఇవన్నీ కొంచెం పల్లీలు, మన ఇష్టం, పల్లీలు మనకి నచ్చినంత క్వాంటిటీ వేసుకోవచ్చు. మేమైతే ఒక గుప్పెడు దాకా వేస్తున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి దీంట్లో కూడా ఆప్షన్, మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇవి మొత్తం దోరగా వేయించుకోవాలి. తాలింపు ఇలా వేయించుకున్నాక ఇంగువ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రవ్వ పులిహారలోకి కలిపేసేయాలి. ఎంతో టేస్టీ అయిన రవ్వ పులిహార రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో చెప్పండి.